ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయనగర్ పోలింగ్ కేంద్రం దగ్గర జనం లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 14 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనిపై పోలింగ్ కేంద్రం వద్ద నుంచి ఖమ్మం ప్రతినిధి హరీష్ మరింత సమాచారం అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి శురువైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి దశ పోలింగ్ జరిగే 7 మండలాల్లో మొదటి దశ పోలింగ్ జరుగుతుంది. బోనకల్, చింతకాని, పొదిజర్ల, మదిర, రఘునాథపాలెం, వైరా, ఎరుపాలెం మండలాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పోలింగ్ సెంటర్ల వద్ద తమ ఓటు హక్కు వినియోగించేందుకు బారులు తీరారు. మొత్తం ఖమ్మం జిల్లాలో 2,41,137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 192 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా 20 గ్రామ పంచాయతీలు ఇప్పటికీ ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల 498 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం 7 మండలాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మనుగూరు, అశ్వాపురం, బుర్గంపాడు, భద్రాచలం, చినపాక, చెర్ల, కర్కగూడెం మండలాల్లో మొదటి విడత 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా అందులో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 145 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎన్నికల కౌంటింగ్ సైతం మొదలు కానుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్షెడ్డితో పాటు సిపి శ్రీదత్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కలెక్టర్ జితేష్ పాటిల్తో పాటు ఎస్పీ రోహిత్ రాజులు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచే అభ్యర్థులు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెడతారు. సాయంత్రం అర్ధరాత్రి వరకు సైతం ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కెమెరామెన్ నాగబాబుతో హరీష్, 6 టీవీ ఖమ్మం. మొదటి విడత గ్రామ